హలో హలో భయ్యా ఎక్కడిగా ఇక్కడ అడిగినా మీరు ఆపిల్ లేవని ఏడు అడిగినాను ఇక్కడ చేయి పెట్టినా కదా మీరు ఆపితే ఆపిల్ లేవా అనుకో. అట్లా కాదు, ఇక నువ్వు ఆపంగానే నేను ఆపేసి నువ్వు ఏమైనా క్యాబ్ బుక్ చేసుకున్నావు, ఏం బుక్ చేసుకున్నావు? అట్లా కాదు, ఇక నువ్వు ఆపంగానే నేను ఆపేసి నువ్వు ఏమైనా క్యాబ్ బుక్ చేసుకున్నావు, ఏం బుక్ చేసుకున్నావు? కాదు భయ్యా, లిఫ్ట్ పెట్టిన ఆపిల్ అనుకున్నా, మీరు స్లో చేస్తే ఆపిల్ అనుకున్నా, ఆపిల్ అనుకొని ఎక్కిన. ఇక మళ్ళీ ఇంకా రుబాబుగా సీరియస్ అవుతున్నావు. సీరియస్ ఏమున్నా మీరు ఆపిల్ అట్లా కాదు, నేను ఒక్కటి హలో భయ్యా, ఫోన్ వచ్చిందన్న ఆగి. అట్లెట్లా కూర్చుంటావు భయ్యా నువ్వు? హలో భయ్యా, అడగాలేగా కనీసం. అట్లెట్లా కూర్చుంటావు? ఇంతవరకు నా గర్ల్ ఫ్రెండ్ని తప్ప ఎవరిని కూర్చోట్లేదు. మా పేరెంట్స్ని కూర్చోబెట్టిన కార్లో పోతాను నేను. ఆమె స్టార్టింగ్ నాకు ఇప్పించింది బండి. సారీ అంటే అయిపోతా భయ్యా? అడగావా కనీసం? కుసాలా భయ్యా అని అడగావా? అట్లా కాదు భయ్యా, నువ్వు రా, నువ్వు అట్లెట్లా పోతావు ఎప్పుడు? సారీ కాదు భయ్యా, సారీ కాదు, అడగాలి పద్ధతిగా లేదా మీకు చెప్పు. నేను ఏమంటలే మిమ్మల్ని, నువ్వు ఆడికెందుకు పోతున్నావు? నువ్వు మళ్ళీ వచ్చి దనా కూర్చున్నావు, నువ్వు మళ్ళీ వచ్చి దనా కూర్చున్నావు. భయ్యా ఏం భయ్యా కూర్చున్నావు? ఫోన్ వచ్చిందని ఆపిన భయ్యా, నువ్వు ఆడ అడిగినావు, నేను ఇక్కడికి వచ్చిన. సారీ ఏంటి భయ్యా? సారీ అట్లా కాదు, అడగాలా లేదా? నీకు పద్ధతి తెలుసా లేదా? ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? పీజీ చేస్తున్నావు, లిఫ్ట్ ఎట్లా అడగాలో తెలియదు. కుసాలా భయ్యా అని అడగాలి పద్ధతి తెలియదా? ఏం బండి ఆపినావు? సారీ ఎప్పుడు కాదు, నేను ఇంతవరకు మా గర్ల్ ఫ్రెండ్ని తప్ప ఎవరిని కూర్చోటలే. మా పేరెంట్స్ కూర్చుంటానన్నా కారు ఉంది, కార్లో పోతా నేను. అంటే నువ్వు ఏమైనా క్యాబ్ బుక్ చేసుకున్నావా, లేకపోతే ఏంది కార్ బుక్ చేసుకున్నావా, లేకపోతే బైక్ కొత్తగా వచ్చినాయి ఇప్పుడు క్యాబులు, అట్లా బుక్ చేసుకున్నావా? నన్ను లేదు అట్లా ఎట్లా ఆపుతావు భయ్యా నువ్వు? సీట్ దూడు మళ్ళీ వెనకాల. ఒక్క నిమిషం, నువ్వు అట్లెట్లా కూర్చుంటావు చెప్పు? ఇప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ మళ్ళా ముట్టుకున్నావు. తూడు అన్నావు. తూడు అన్నావు కరెక్టే, ముట్టుకున్నావు ఎందుకు? కచ్చిఫ్ ఏదన్నా తీసేసి ఇట్లా దుడవాలి, కచ్చిఫ్ ఏదన్నా తీసేసి ఇట్లా దుడవాలి, అంతేగాని చెప్పి నువ్వు అట్లెట్లా చేస్తావు? కచ్చిఫ్లో పేపర్ ఉంది దుడుగా, నువ్వు అది పెట్టు. మళ్ళీ ఒక సీరియస్ అవుతున్నావు, రూపాయి మాట్లాడుతున్నావు. నేను సీరియస్ ఖర్చు లేదు, పేపర్ చూడమని అడుగుతా. ఏం పేరు నీది? మహేష్. ఏ వేడుంటావు? నువ్వే రాష్ట్రాలా? న్యూ గోదావరి రాష్ట్రాలా? బాగుంది. నువ్వు ఇంకా ఆపింది కాక నన్ను చింపకు, నువ్వు పేజ్ చింపకు, నాకు మళ్ళీ మర్యాద తక్కువ అవుతుంది. అది పేజ్ చింపితే నేనంటే చదువుకోలేను అనుకున్నావు. ఏంది తిరుగున్నావా? ఖర్చు లేదు భయ్యా, పేపర్ ఖర్చు వాడా పీజీ చేస్తున్నావు? అలవాట్లేదు ఖర్చు. ఇప్పుడు మా గర్ల్ ఫ్రెండ్కి ఏం చెప్పాలి? ఇప్పుడు ఆమె ఇప్పించిందని ఇంత పాత బండి ఎట్లున్నా సరే వాడుతున్నా నేను. ఎందుకు వాడుతున్నా? ఆమె ఇప్పించింది. ఆమె ఏమేమి ప్రామిస్ చేసుకుందంటే నన్ను తప్ప ఎవరిని కూర్చోబెట్టుకోరు దీనిలో, మీ పేరెంట్స్ అయినా సరే ఎవరినైనా. కారు ఉంది, నేను అర్థం చేసుకుంటావు కానీ. లవర్ ఉందా నీకు? లేదా? ఎందుకు లేదు? ఉంటే అర్థమవుతుండే నీకు ఆ పెయిన్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంతవరకు ఎవరిని కూర్చోబెట్టుకోలే నేను. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? లిఫ్ట్ ఆపిల్ చేయబెట్టిన భయ్యా, మీరు ఇక్కడ స్లో చేస్తే ఆపిల్ అనుకో. నువ్వు ఆడ అడిగినవును, నేను ఈడ ఆపిన, ఎందుకు ఫోన్ వచ్చిందని ఆపిన. నువ్వు ఆడ అడిగినవును, నేను ఈడ ఆపిన, ఎందుకు ఫోన్ వచ్చిందని ఆపిన. నాకేం తెలుసు భయ్యా, నేను లిఫ్ట్ ఆపంగానే అంటే పద్ధతి ఉండదా? అడగవా? కూర్చోవాలా వద్దా భయ్యా అని? వచ్చి ఇక కూర్చో ఉంటాను. ఆపినాక ఎక్కడానికి కార్ డ్రైవర్ లెక్క కనిపిస్తుంది. ఆపినప్పుడు ఎక్కడానికి అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మళ్ళీ ఎవరిని తప్ప ఎవరిని కూర్చోటలేదు. నాకేం తెలుసు భయ్యా? నీకేం తెలుసు అంటే నేను బోర్డు రాసి పెట్టుకోవాలి. నీకేం తెలుసు అంటే నేను బోర్డు రాసి పెట్టుకోవాలి. మామూలుగా ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా అడిగితే లిఫ్ట్ అడగగానే ఆపుతారు. ఆపంగానే ఎక్కల్లా అండి అని ఎవరు అడగరు కదండి. నేను అంటుంది అది కాదు.
నువ్వు ఇప్పుడు ఆపినా నేను ఆపిరు. అడుగుతావా లేదా? అడుగుతాను ఏమని కాకపోతే వచ్చి మీరు ఫోన్ డైరెక్ట్ ఇట్లా వచ్చి కూర్చుంటావా? ఫోన్ ఏదో తీస్తున్నారేమో అని చెప్పేసి నేను ఎక్కేసిన. మీరు ఆపిల్లు నా కోసం, నేను లిఫ్ట్ అడగంగానే ఆపితే నేను నా కోసమే అనుకుంటా కదా. నీకోసం అరే కట్ల కాదు పోయి నీకోసం అంటే నువ్వు బుక్ చేసుకున్నావా అంటున్నా నేను. కాదు పోయి నీకోసం అంటే నువ్వు బుక్ చేసుకున్నావా అంటున్నా నేను. బుక్ చేసుకున్న లిఫ్ట్ మీరు చేయబెట్టగానే ఆపిరు భయ్య. ఆపితే మీరు ఎవరైనా అనుకోండి, సపోజ్ మీరే లిఫ్ట్ అడుగుతున్నారు, మీరు చేయబెట్టగానే నేను ఆపిన. నేను అట్లా అడగా, నేను పోయి లిఫ్ట్ అడుగుతా, అడిగేసి ఆపిర్రు అనుకో పోయేసి మిమ్మల్ని అడగకుండా ఎక్కినందుకు సారీ. సరేనా? అందుకే అండి సారీ చెప్పినా కదా, అందుకే కదా సారీ చెప్పినా అన్న కదా. అంటే అటు ఇటు చూస్తున్నా ఏం కొట్టిసా ఏంది? అంటే అటు ఇటు చూస్తున్నా ఏం కొట్టిసా ఏంది? నేనెందుకు అటు ఇటు చూస్తున్నా? అటు ఇటు చూస్తే నేను బండి వస్తే మళ్ళీ అడిగిపోదామని. అంటే ఇక నేను అవలగాడిని ఇక్కడ నించున్నాను మాట్లాడుతున్నాను కానీ నువ్వు వేరే బండి వస్తే అంతే కదా. అంతే కదా, నేను నా పని నేను చూసుకోవాలి కదా. మీరు ఆపిన అన్నారు, నా కోసం ఆపలే అన్నారు, మరి వేరే బండి భయ్యా. నేను మా పేరెంట్స్ ని కూడా కూర్చోట్లే, కార్ లో పంపిస్తాను. సారీ చెప్పిన ఆమె ఇప్పించింది బండి, ఇప్పుడు ఆమెకు సమాధానం చెప్పాలి నేను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేయంటే చూడు మళ్ళీ అర్థం చేసుకోవాలి భయ్యా. ఇంతవరకు నా గర్ల్ ఫ్రెండ్ ని తప్ప ఎవరిని కూర్చోట్లే, బండి ఆమెనే ఇప్పించింది బండి. చూడు మళ్ళా బండి వెనక చూడు. ఏం మజాక్ చేస్తున్నావు బే? అదంతా వెనక చూడు, నువ్వు కాదు ఎట్లా కూర్చుంటావు భయ్యా చెప్పు. నువ్వు సారీ అంటున్నావు, నువ్వు అట్లా ఎట్లా కూర్చుంటావు చెప్పు నువ్వు. భయ్యా ఒక్క నిమిషం ఇట్లా రండి. ఇగో లిఫ్ట్ అడిగినావు, నువ్వు కూర్చున్నావు అని అడుగుతావా లేదా? నువ్వు కూర్చోవాలని అడుగుతావా లేదా? చెప్పు భయ్యా, అడుగుతావా లేదా? అరే నువ్వు మాట్లాడు భయ్యా. ఆయన వచ్చి దన్న కూర్చుండు. ఇంతవరకు నా గర్ల్ ఫ్రెండ్ తప్ప ఎవరిని కూర్చోబెట్టలే అంటున్నా అన్నని. అన్ననేమో ఇక ఏం చెప్తలే, గమ్మున వాటి వెళ్ళిపోతుండేది. ఇప్పుడు చెప్తున్నావు సారీ అందరు ఉన్నారు. ఏమో ఇక నీకే వెళ్ళాలి. పోనీరే ఇట్లా వీడియో భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. అదే అట్లేం లేదు భయ్యా, భయం. నిజంగా చెప్తున్నా కదా, థర్డ్ పర్సన్ నువ్వు, నేను ఆమె. ఇప్పుడు నువ్వు థర్డ్ పర్సన్ నువ్వు అంటే నువ్వు ఏమవుతావు నాకు నిన్ను కూర్చోబెట్టుకోనికే? ఇప్పుడు నువ్వు థర్డ్ పర్సన్ నువ్వు అంటే నువ్వు ఏమవుతావు నాకు నిన్ను కూర్చోబెట్టుకోనికే? జర చూడాలి భయ్యా, వచ్చిన తర్వాత లిఫ్ట్ భయ్యా కూర్చోవాలా అని అడగాలి, అంతేగాని వచ్చినావు నీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని నడు అంటున్నావు. ఏదో క్యాబ్ బుక్ చేసుకున్నట్టు ఇంత మాట్లాడుతున్నా ఏం మాట్లాడతలేదు. నిజంగా భయ్యా తప్ప అనేది ఇలా లిఫ్ట్ కొట్టినా మీరు ఆపిరు కావచ్చు, ఎట్లా ఎక్కువ అంటారు కానీ ఎక్కినాయి. 5,000 కట్టు మళ్ళా, 5,000 కట్టు మళ్ళా. 5,000 ఎక్కడ పోయి నీకు ఇలా లిఫ్ట్ కొట్టినా మీరు ఆపిరు అని ఎక్కినాయి కానీ 5,000 ఎక్కడ పోయా? 5,000 కట్టే పోను, లేకపోతే నిన్ను వదలను కూడా వదలను. నాగర్లు 7కైతే ఆడి అట్లెట్లు ఇవ్వ మళ్ళా. ఎందుకు కూర్చున్నావు చెప్పు. నేను ఇప్పుడు సీటు మొత్తం చేంజ్ చేసి వెనకాల మొత్తం చేంజ్ చేసుకుంటా. నేను ఇప్పుడు ఎందుకు కూర్చున్నావు చెప్పు. నేను ఇప్పుడు సీటు మొత్తం చేంజ్ చేసి వెనకాల మొత్తం చేంజ్ చేసుకుంటా. నేను ఇప్పుడు పోయి ఆమె ఫోన్ చేసి ఎన్నో చాలా ఉంది అని అంటే నేను ఆపినా, నేను నీకోసం ఆపినా. నువ్వు ఆడ లిఫ్ట్ అడిగి నువ్వు ఈడికొస్తే ఈడికి ఊరుకొచ్చి ఎక్కుతాను. నువ్వు ఆడ లిఫ్ట్ అడిగి నువ్వు ఈడికొస్తే ఈడికి ఊరుకొచ్చి ఎక్కుతాను. ఇట్లా మీరు అంత స్పీడ్ వచ్చి మీకు ఆ బండి కంట్రోల్ అవ్వలకే అది కాదు కదా. ఇప్పుడు ఏం చేస్తావు, ఎంత ఇస్తావు చెప్పు లాస్ట్? ఇప్పుడు ఏం చేస్తావు, ఎంత ఇస్తావు చెప్పు లాస్ట్? ఎంత ఎక్కడి భయ్యా? సారీ అని చెప్పినగా. సారీ చెప్తే సీట్ మారిపోతుంది, పైన ఉన్నది సారీ చెప్తే సీట్ మారిపోతుంది, పైన ఉన్నది చూడు. పేపర్ నా ఇజ్జత్ తీస్తావు నువ్వు. అది సరస్వతి బుక్ లో పేపర్ ఉన్నాయి. నా సీట్ మారుస్తాను. నాకు ఖర్చులేదు. ఖర్చు లేదు కాదు, అదంతా వదిలేసాయి. కానీ ఏం ఎంత ఇస్తావు చెప్పు. ఎక్కడి ఎంత డబ్బులు ఎక్కడి అసలు ఎక్కడి నువ్వు ఇవ్వాల్సింది. నేను ఎక్కడి పంపియాను స్టేషన్ పంప. మరి పోదాం ఈడుందిగా, ఇగో స్టేషన్ అంటే ఇంకా రుబాబేంది. డబ్బులు ఎక్కడి పోయా? సార్ ఏం తప్పని చెప్పినా కదా. తప్పైంది, ఏం తప్పైంది? కూర్చున్నావు అంతే చేసి ఇంకా పోలీస్ స్టేషన్ కు పోదామంటే డబ్బులు అడుగుతున్నాయి పద్ధతేనా? ఎంతమంది చూడలే అనుకున్నా. నువ్వు పిఎస్ పోతే భయపడతా అనుకున్నా. మీరు డబ్బులు అడుగు నాయమేనా? మీరు ఇట్లా లిఫ్ట్ అడిగినా మీరు లిఫ్ట్ ఇస్తారు కావచ్చు అని పక్కన నుంచి వచ్చారు. మీరు బండి కంట్రోల్ కాదని పోలీస్ స్టేషన్ ఏమొద్దు కానీ పైసలు నాకు ఇప్పుడు నువ్వు ఎట్లా పోతావు మళ్ళీ? ఎట్లా కూడా ఇక్కడ నువ్వు ఎందుకు అడిగినావు? లిఫ్ట్ ఎందుకు అడిగినావు? నువ్వు నా బండి ఎందుకు ఎక్కినావు? నేను ఇచ్చిన్నా నీకు. దోబాబు కూర్చోదా అన్నానా? ఎట్లా మీరు అటే పోతారు అని లిఫ్ట్ అడిగినా. ఇది చాలా అన్యాయం అనిపిస్తలే నీకు? సారీ అని చెప్పినా సారీ కాదు, నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? సరే మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, అది మీరు గౌరవం ఇస్తారా అని నాకు చెప్పారు.
మీకు గిఫ్ట్ ఇచ్చారు గౌరవం ఇస్తారు బండిని. సరే చెప్పారు నేను సారీ చెప్పిన మీరు చూడు అంటే పేపర్లో ఖర్చిపోయి పేపర్ చూస్తా అంటాను. పేపర్తో వద్దంటున్నాగా నేను. మన అంగితో ఉండదు చెట్టుతో తోడు మళ్ళీ చెట్టుతో ఏ వద్దా తీయక ఒక్కటి ప్రాంక్ వీడియో చేస్తున్నాం కాక అక్కడ. ఇగో మామూలు కెమెరా ఒకసారి హాయ్ చెప్పా. తీసుకోలేదు నా ఐడి కార్డు. ఏది ఇది నా ఐడి కార్డు. ఏం పేరు నీది? నా పేరు రాజ్ కుమార్. ఏమైంది? లిఫ్ట్ ఆపిండు ఇట్లా చేయబెట్టాం భయ్యా. ఇక్కడికి వచ్చి ఆపిండు ఆపగానే కూర్చున్నాను. కూర్చున్నాగానే ఎందుకు కూర్చున్నావు నేను ఎవరు కూర్చున్నావు అంటే అది కాదు భయ్యా నేను ఆపుకున్నా, నేను ఫోన్ మాట్లాడుకున్నాను. భయ్యా కూర్చోవాలా భయ్యా అని అడగాలో వద్దా భయ్యా? వచ్చి డైరెక్ట్ కూర్చుంటుండు భయ్యా. ఏమైందంటే జర అడగాలా లేదా భయ్యా? నా ప్రాబ్లం ఏంటంటే నా లవర్ని తప్ప ఎవరిని కూర్చోట్లే భయ్యా ఇంతవరకు. ఆయన వచ్చి కూర్చుండు భయ్యా. సరే కూర్చున్నాడు. సరే నేను కూర్చున్నా భయ్యా మీరు అడగలేదు. సారీ అట్లా కాదు, ఇప్పుడు సారీ చెప్తాడు. మీరు వచ్చిరని ఇంతకు ముందు నుంచి రుబాబ్గా ముందు సారీ చెప్పలేదు నేను రాకముందు. లేదు సారీ చెప్పలేదు మీరు మీ హార్ట్ మీద చేసుకుని చెప్పండి. నేను రాకముందు సారీ చెప్పలేదు. చెప్తున్నా ఈయన రాకముందు నీకు సారీ చెప్పలే. చెప్పలే అసలే చెప్పలే. గాడి తెలిసి మరి అట్లా కాదు భయ్యా. మీరన్నా యాక్సిడెంట్ అలా కాదు, వచ్చిండు నేను ఆపితే ఏదో క్యాబ్ బుక్ చేసుకొని వస్తారు చూడు, అట్లా వచ్చేసి కూర్చొని నడువు అంటుండే. నేను ఏమనలేదు కూర్చున్నా. అన్ని అబద్ధాలు చెప్పదు భయ్యా నువ్వు. నడువు అన్నా ఏమైందంటే నువ్వేదో ఫోన్ వచ్చింది నువ్వు ఆపినావు, ఆయన ఏదో ఎక్కించుకోవడానికి. సారీ ప్రాంక్ వీడియో చేస్తున్నాం. హాయ్ చెప్పా ఒకసారి. సునీల్ కనిపిస్తుందా మంచిగా? చూడండి ఫస్ట్ లైట్ ఒకసారి హాయ్ అయితే చెప్పు నువ్వు. భయ్యా ఒక్కసారి